హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్. ఈరోజు మేము గార్లిక్ పరాఠా అండ్ పాలక్ పన్నీర్ కర్రీ చేసుకుంటున్నాము. సో మీకు చూపిస్తున్నాను, అది ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి పెట్టుకుని ముక్కలు చేసుకుని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని ఒక 2 to 3 minutes ఉడికించుకోవాలి. సో దట్ పాలకూరలో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది అండ్ మనకి కర్రీలో ఆ పాలకూర ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక 2 to 3 spoons ఆఫ్ ఆయిల్ వేసుకుని ముందుగా మసాలా దినుసుల్ని యాడ్ చేసుకుందాము. సో ఇది మసాలా కర్రీ కాబట్టి ఇందులోకి నేను ఒక 3 to 4 యాలకులు, దాల్చిన చెక్క, 1 inch ముక్క అండ్ లవంగాలు, తర్వాత 1 spoon జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకే నేను ఒక 4-5 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకుంటున్నాను అండ్ 2 ఉల్లిపాయల్ని ఇలా కచ్చా పచ్చాగా పేస్ట్ లాగా చేసుకుని వేసుకుందాము. సో దట్ మనకి గ్రేవీ బాగా టేస్టీగా ఉంటుంది అండ్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఒక 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని 2 to 3 minutes అలా వేయించుకుందాము. ఇప్పుడు మనము కూరకి సరిపడా ఒక స్పూను పసుపును వేసేస్తున్నాను ఫస్ట్. తర్వాత కారము ఒక 1 spoon వేసుకుంటున్నాను. కావాలంటే లాస్ట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. ఇందులోకి 2 tomatoes ప్యూరీని యాడ్ చేసుకుంటున్నాను. ఇది టేస్ట్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది. టొమాటోని అస్సలు స్కిప్ చేయకూడదు. ఇప్పుడు ఒక 2 to 3 minutes మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మొత్తం అంతా ఉడికిపోయి ఇలా చూడండి ఆయిల్ ఎలాగా సెపరేట్ అవుతుందో. ఇందులోకి ఒక 1 spoon ధనియాల పొడి, 1 spoon జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడే. సో ఇప్పుడు ఉప్పుని మాత్రం నేను ఇంకా వేయలేదు, ఎందుకంటే ఉప్పు మరీ ఎక్కువ అవసరం లేదు దీనికి, ఎందుకంటే మనం ఆల్రెడీ పాలకూరని యూజ్ చేస్తున్నాము. నేను తర్వాత యాడ్ చేస్తాను. పాలకూర పన్నీరుతో పాటు నేను బఠానీలను కూడా యాడ్ చేశాను కర్రీలోకి. ఇవి ఉండటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఒక 100 grams బఠానీ, పచ్చి బఠానీని కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 200 grams పన్నీర్ ముక్కల్ని కూడా క్యూబ్స్ లాగా తీసుకున్నాను. సో వీటిని కూడా యాడ్ చేసేసుకుందాము. మొత్తం మసాలా కోటింగ్ అంతా కూడా అయ్యేలాగా ఒక 2-3 సార్లు బాగా తిప్పుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈలోపు మనము ముందుగానే పాలకూరని ఉడికించేసుకున్నాం కదా, దాన్ని ఒక మిక్సీ కప్లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకుందాము. సో ఈలోపు పన్నీరు, బఠానీ చక్కగా ఉడికి రెడీ అవుతాయి. ఒక 5 to 10 minutes ఉడికితే చాలు. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1 spoon కూరకు తగినంత ఉప్పుని వేసుకుందాము. వేసుకుని పాలకూర పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 minutes లో ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వాలి. ఇలాగా కర్రీలో ఉన్న నీరంతా ఇలా బయటకు వస్తుంది. అది ఒక 5 to 10 minutes అలా లో ఫ్లేమ్ మీద బాగా ఉడికినట్టయితే మనకి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లోనే నేను ఒక ట్యూబ్ ఆఫ్ బటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ బటర్ని యాడ్ చేయడం వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒక 10 minutes తర్వాత మూత తీసి చూసినట్టయితే ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా కూర అంతా దగ్గరికి అయిపోతుంది. ఈ స్టేజ్లో మనము కొత్తిమీరని గార్నిష్ చేసుకుని చక్కగా సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు గార్లిక్ పరాఠా కోసం నేను వెల్లుల్లి రెబ్బలు ఒక 4 తీసుకుని చిన్నగా ముక్కలుగా చేసుకున్నాను. కొత్తిమీర తురుమును కూడా ఒక 2 spoons వరకు తీసుకున్నాను. డ్రై చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిరపకాయని బాగా దంచుకుంటే కూడా మనకి ఇలాంటి చిల్లీ ఫ్లేక్స్ రెడీ అవుతాయి, అదొక స్పూన్ తీసుకున్నాను. అండ్ నా దగ్గర ఆరిగానో పౌడర్ కూడా ఉంది కాబట్టి 1 spoon ఆరిగానో పౌడర్ని తీసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, సో మీరు స్కిప్ చేయొచ్చు. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుని మనము 2 spoons నెయ్యిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నట్టయితే మనకి స్టఫ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము చక్కగా చపాతీలా చేసుకుని దానిపైన ఈ స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా ఒత్తుకుని మనము నెయ్యితో కాల్చుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఈరోజు నేను పరాఠాలా పొరల్లా చేయటం కోసం ముందుగా ఒక చపాతీ పిండి ముద్దను తీసుకుంటున్నాను.
తీసుకుని దీన్ని బాగా రోలింగ్ చేసుకుంటున్నాను. కొద్దిగా లావుగానే పరాటాని ఒత్తుకోవాలి మనము దీనికోసం. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసుకున్న స్టఫ్ని ఈ చపాతీ మీద స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతీని మనము పొరలు పొరలుగా రావటం కోసం ఈ క్లిప్లో చూపిస్తున్న విధంగా మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. సో అలా ఫోల్డింగ్ చేసుకున్నట్టయితే మనకి పొరలు పొరలు ఎక్కువగా వస్తాయన్నమాట. ఆరల్స్ ఇదంతా కష్టము అనుకుంటే చక్కగా మనము ఒక ట్రయాంగిల్ షేప్లో కూడా చేసుకోవచ్చు, లేకపోతే స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు. చక్కగా మనకి నచ్చిన విధంగా ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఇంకా పొరలు ఎక్కువగా వస్తాయి. ట్రయాంగిల్లా చేసుకున్నా కూడా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. సో నేను ఈ క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలాగా మెత్తగా సాఫ్ట్గా ఒత్తుకున్నాను పరాటాని. ఇప్పుడు ఈ పరాటాని మనము ముందుగానే ప్యాన్ని వేడి చేసుకున్నట్టయితే దానిపైన వేసుకుని చక్కగా రెండు వైపులా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకుని కాల్చుకున్నట్టయితే మనకి గార్లిక్ పరాటా రెడీ అయిపోతుంది. సో ఈ గార్లిక్ పరాటాకి అండ్ పాలక్ పన్నీర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈరోజైతే మేము మా ఫ్యామిలీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము. రెస్టారెంట్కి వెళ్ళి మనము ఆర్డర్ చేసుకుని తినొచ్చు, కానీ ఇదైతే ఇంట్లోనే మనము చక్కగా తెలిసిన ఇంగ్రీడియంట్స్ తోటే కుక్ చేసుకుని హ్యాపీగా ఎన్ని కావాలంటే అన్నీ తినొచ్చు అన్నమాట. అండ్ ఇదైతే చాలా బాగా నచ్చేసింది మా ఫ్యామిలీలో అందరికీ కూడా. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ట్రై దిస్ రెసిపీ ఫ్రెండ్స్. ఏదైనా స్పెషల్ ఒకేషన్స్కి ట్రై చేసి చూడండి అండ్ మీ ఫ్యామిలీ అంతా మిమ్మల్ని డెఫినెట్గా మెచ్చుకుంటారు.